ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టిది మరొక దారి అన్నట్లే ఉందా మున్సిపాలిటీలో. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిల్ ని కాదని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారట అక్కడి కమిషనర్లు. ఎక్కడైనా అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వివాదాలు, మాటల యుద్ధం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కమిషనర్లతో పాలక పక్షం నానా అగచాట్లు పడాల్సి వస్తుందట. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉన్న ఆ మున్సిపాలిటీ అది. కడప జిల్లాలో ప్రముఖ వ్యాపార పట్టణం ప్రొద్దుటూరు. రాజకీయంగా, సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా మంచి పేరున్న పట్టణం. పసిడి వ్యాపారంలో రాష్ట్రంలోనే ఎంతో పేరున్న ప్రొద్దుటూరులో మున్సిపల్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు అధికార పక్షంగా, ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి మెజారిటీ స్థానాలున్న కౌన్సిల్ సమావేశాలను కూడా సజావుగా నిర్వహించుకోలేని పరిస్థితే ఉందక్కడ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ కమిషనర్ కూడా ప్రొద్దుటూరులో పాలకపక్షం మాట వినే పరిస్థితి లేదంటున్నారు. వైసీపీ పాలకవర్గం మాట విన్నారంటే కమిషనర్ తట్టాబుట్టా సర్దేసుకోవాల్సిందే. అలా ఇద్దరు కమిషనర్లు ప్రొద్దుటూరులో పనిచేయలేమని వెళ్లిపోయారట. ఏడాదిన్నర కాలంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 3 కమిషనర్లు మారారు. మున్సిపల్ పరిపాలనలో భాగంగా చట్టబద్ధంగా ఏర్పాటైన కౌన్సిల్ నిర్ణయాలకు అనుగుణంగా నిబంధనల మేరకు నడుచుకోవాల్సిన కమిషనర్లు అధికార పార్టీ కనుసనల్లో నడుచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మున్సిపల్ పాలక మండలి, పట్టణ ప్రథమ పౌరురాలైన చైర్పర్సన్ ఆదేశాలను కమిషనర్లు ఖాతరు చేయడం లేదట. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళనైనా తనకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని, నిబంధనల ప్రకారం నడుచుకోవడం లేదని ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి కౌన్సిల్ సమావేశాలు పెట్టిన ప్రతిసారి ఆవేదన వ్యక్తం చేస్తున్నా పరిస్థితులు మారడం లేదు. కౌన్సిల్ సమావేశాల్లో మున్సిపల్ చట్టానికి, నిబంధనలకు వ్యతిరేకంగా ఏమైనా తీర్మానాలు, పనులు చేసినా జిల్లా కలెక్టర్ దృష్టికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకువెళ్లి రద్దు చేయవచ్చు. లేదంటే చట్టం మేరకు లేవంటూ వాటిని ఆపేయవచ్చు. మెజారిటీ కౌన్సిల్ సభ్యుల తీర్మానాలను అమలు చేయాల్సిన కమిషనర్లు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే ఎలా అన్న ప్రశ్న ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోనే ఉత్పన్నమవుతోంది. ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. చైర్పర్సన్ గదివైపు వెళ్లడం నిషిద్ధమన్నట్లు వ్యవహరిస్తున్నారట ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్. చివరికి ప్రజా సమస్యల విషయంలో మాట్లాడేందుకు మున్సిపల్ చైర్పర్సన్ ఫోన్ చేసినా తీయడం లేదట. ఇదే అంశం మున్సిపాలిటీలో రచ్చకు దారితీసింది. తమ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీదేవి కౌన్సిల్ మీటింగ్లోనే కమిషనర్ని నిలదీశారు. తనకు వేరే ముఖ్యమైన పని ఉండడం వల్ల స్పందించలేదని కమిషనర్ రవిచంద్రారెడ్డి వివరణ ఇచ్చినా వైసీపీ కౌన్సిలర్లు ఆయన క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ కు మద్దతుగా మహిళా కౌన్సిలర్లు పోడియం ముందు బైఠాయించిన కమిషనర్ క్షమాపణ చెప్పలేదు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా మున్సిపల్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కూడా అధికారి క్షమాపణ చెప్పరని తేల్చి చెప్పారు. కౌన్సిల్ సమావేశం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో ఎమ్మెల్యే సూచనతో కౌన్సిల్ సమావేశం ముగియకుండానే ఎమ్మెల్యే, టీడీపీ కౌన్సిలర్లతో పాటు కమిషనర్ వెళ్లిపోయారు. కౌన్సిల్ సమావేశం మొదలు కాకుండా, అజెండాలోని అంశాలు చర్చించకుండా వాయిదా వేసేది లేదని, కమిషనర్ చర్చల్లో పాల్గొనేదాకా కౌన్సిల్ హాలు వదిలి వెళ్లేది లేదని మెజారిటీ వైసీపీ కౌన్సిల్ సభ్యులు భీష్మించుకుని కూర్చున్నారు. కమిషనర్ తిరిగొచ్చేదాకా మర్నాడు ఉదయం 11 గంటల వరకు, అంటే 24 గంటల పాటు కౌన్సిల్లోనే ఉండిపోవడం పాలకపక్షానికి, అధికార యంత్రాంగానికి మధ్య ఎంతటి అగాధం ఉందో చాటి చెప్పింది. మున్సిపల్ పరిపాలనలో పాలక మండలికి, అధికార యంత్రాంగానికి మధ్య సమన్వయం ఉండాలి. రాజకీయాలతో సంబంధం లేకుండా కలిసికట్టుగా పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. కానీ ప్రొద్దుటూరులో పురపాలన మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని పాలకపక్ష సభ్యులు వాపోతున్నారు. అధికారులు సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చైర్పర్సన్ లక్ష్మీదేవి, వైస్ చైర్మన్లు బంగారు రెడ్డి, ఆయిల్ మిల్ ఖాజా, కొందరు వైసీపీ సభ్యులు నెత్తీనోరు బాదుకుంటున్నారు. కౌన్సిల్ సమావేశం వాయిదా వేసి వెళ్లాక ప్రస్తుత పాలక మండలికి వ్యతిరేకంగా తగినంత మెజారిటీ లేకున్నా, అధికార పార్టీ కౌన్సిలర్ని ప్యానెల్ చైర్మన్ లిస్టులో లేకపోయినా తాత్కాలిక చైర్మన్గా కూర్చోబెట్టి కౌన్సిల్ నిర్వహించడం వివాదానికి దారితీసింది. వైసీపీ నుంచి టీడీపీ గూటికి చేరిన కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి చైర్మన్ స్థానంలో కూర్చుని నిర్వహించిన సమావేశంపై వైసీపీ చైర్పర్సన్ కోర్టుకు వెళ్లారు. మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలని, కౌన్సిల్ని
అవమానించేలా ప్రవర్తించారని ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీదేవి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం మేరకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ మేరకు మున్సిపల్ ఎగ్జిబిషన్ విషయంలోనూ కమిషనర్ నిబంధనలు పాటించలేదని కూడా కోర్టుకు వెళ్లారు. ఈ వ్యవహారం ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. 18 నెలల పాటు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు లేవు. ఎగ్జిబిషన్ టెండర్ విషయంలో మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టారంటూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ భీమునుపల్లి లక్ష్మీదేవి, వైసీపీ కౌన్సిలర్లు కమిషనర్కు వ్యతిరేకంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట టెంట్ వేసి 13 రోజులకు పైగా రిలే దీక్షలు చేపట్టేదాకా వెళ్ళింది. దీంతో అధికారులు ఆగమేఘాల మీద వేలంపాట మొత్తాలను వసూలు చేయాల్సి వచ్చింది. అధికార పక్షం నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా నిబంధనల విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. స్వామి భక్తిని ప్రదర్శించడానికి నియమాలను అడ్డగోలుగా ఉల్లంఘిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి కమిషనర్లుగా ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్పై రావడం, అధికార పార్టీకి వంతపాడడం, ఏకపక్షంగా వ్యవహరించడంతో సమస్య జటిలమవుతోంది. కడప జిల్లాలో అత్యంత ప్రాధాన్యమున్న ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మున్సిపల్ యంత్రాంగానికి పాలకపక్షానికి మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు బహుశా ఎక్కడా ఉండవంటున్నారు కొందరు. పురపాలక సంఘంలో ఈ వ్యవహారం ఎన్నాళ్లు ఇలా సాగుతుందో దీన్నెలా అర్థం చేసుకోవాలనేది $1 మిలియన్ ప్రశ్న.